కుంభరాశి వారికి ఆగస్టు 11 మంగళవారం ఒక ముఖ్యమైన సంకేతం కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం విషయంలో ఈరోజు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ఆదాయం, కెరియర్, వ్యాపారం, పెట్టుబడులు, కుటుంబ సంబంధాలు ఈ 6 విషయాలలో ఏ విషయంలో మీకు అదృష్టం కలిసి రాబోతోంది, అంతేకాకుండా ఈరోజు ఏ సమయం మీకు అనుకూలం, ఏ సమయంలో జాగ్రత్తలు అవసరం, పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. కుంభరాశి వారందరికీ కూడా నమస్కారం అండి. ఓం శ్రీ హనుమతే నమః. ప్రేక్షకులందరికీ కూడా రాశివర్స్ తెలుగు ఛానల్లోకి హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాము. 2026 ఆగస్టు 11వ తేదీ మంగళవారం కుంభరాశి వారికి రోజు ఎలా ఉండబోతోంది, మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆర్థిక పరిస్థితి, ఆదాయ, పెట్టుబడులు, ఆస్తి వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం మరియు కెరియర్ విషయంలో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో ఈరోజు కుంభరాశి దినఫలాల ద్వారా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగ వివరాలను కనుక మనం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం ఆగస్టు 11వ తేదీ మంగళవారం త్రయోదశి తేదీ 4:54 వరకు ఉంటుంది ఉదయం. తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. పునర్వసు నక్షత్రం ఉదయం 10:09 వరకు ఉండి తర్వాత పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:58 నుంచి 9:25 వరకు ఉంటాయి. వర్జం సాయంత్రం 5:26 నుంచి 6:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. మంగళవారం కావటంతో శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈరోజు అడ్డంకులు తొలగడం, ఆర్థికంగా మెరుగుదల, ఉద్యోగంలో అవకాశాలు, వ్యాపారంలో కొత్త పరిణామాలు, నిలిచిపోయిన పనుల్లో కదలిక వంటి అంశాలలో ఎలాంటి సూచనలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఫైనాన్స్ రిలేటెడ్గా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో క్యాష్ ఫ్లో అనేది మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కుంభరాశి వారికి ఈరోజు క్యాష్ ఫ్లో విషయంలో సానుకూలమైనటువంటి మార్పు అనేది కనిపిస్తోంది. ఆలస్యమైన పేమెంట్స్ లేదా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ విషయంలో ముందడుగు పడేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఇక అప్పుల ఒత్తిడి అనేది తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఉన్నటువంటి అప్పులు, లోన్ రీపేమెంట్ లేదా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ విషయంలో ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది. డబ్బును సరిగ్గా మేనేజ్ చేసుకుంటే మంచి అవకాశం అనేది మీకు వెల్త్ ప్లానింగ్కి ఉంటుంది. అలాగే వెల్త్ ప్లానింగ్కి కూడా అనుకూలమైన రోజు అండి. మీ యొక్క సేవింగ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ గురించి కూడా ఆలోచించడానికి ఈరోజు మంచి సమయం. భవిష్యత్తు కోసం తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ ఆర్థిక స్థితికి ఉపయోగపడుతుందని చెప్పచ్చు. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ముఖ్యమైన ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ఉద్యోగంలో ప్రశంసలు తీసుకుంటారు. మీరు చేసిన పనికి రికగ్నైజేషన్ అండ్ అప్రిసియేషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల దృష్టిలో మీ ప్రొఫెషనల్ వాల్యూ అనేది పెరుగుతుందండి. బిజినెస్లో కొత్త క్లయింట్స్ వస్తారు. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్స్, కస్టమర్స్ లేదా బిజినెస్ కాంటాక్ట్స్ పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక పరిచయం భవిష్యత్తులో మంచి బిజినెస్ ఆపర్చునిటీగా మారుతుంది. ఎక్స్పాన్షన్కు కూడా ఆలోచన చేస్తారు. బిజినెస్ చేస్తున్న వారికి బిజినెస్ ఎక్స్పాన్షన్, న్యూ మార్కెట్ లేదా న్యూ సర్వీస్ గురించి మంచి ఆలోచన వస్తుంది. వెంటనే పెట్టుబడి పెట్టడంలో కంటే ప్లానింగ్తో ముందుకు వెళ్ళటం అనేది ప్రయోజనకరంగా ఈ రాశి వారికి ఉంటుందండి. ఇక హెల్త్ రిలేటెడ్గా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే మెంటల్ ఫ్రెష్నెస్, అలాగే ఇదివరకు ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి మనసులో పాజిటివ్ ఎనర్జీ, మెంటల్ క్లారిటీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. డైలీ రొటీన్లో పెరుగుదల కనిపిస్తోంది. సరైన సమయం ఆహారం తీసుకోవటం, తగిన విశ్రాంతి మరియు రోజువారీ రొటీన్ పాటించడం వల్ల శరీరం మరింత యాక్టివ్గా అనిపిస్తుంది. పాజిటివ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. చాలా రోజులుగా వాయిదా వేస్తున్న ఫిట్నెస్, వాకింగ్ లేదా హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్ను ప్రారంభించడానికి మంచి మోటివేషన్ ఈ రాశి వారికి లభిస్తుంది. ఇక ప్రేమకు సంబంధించిన ముఖ్యమైన ఫలితాలు చూసుకుంటే పార్ట్నర్ నుంచి సపోర్ట్ లభిస్తుంది. ప్రేమ సంబంధంలో ఉన్న వారికి పార్ట్నర్ నుంచి మంచి ఎమోషనల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కలిసి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. కొత్త పరిచయానికి అవకాశాలు ఉన్నాయి. సింగిల్గా ఉన్న కుంభరాశి వారికి సోషల్ సర్కిల్ లేదా మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా కొత్త పరిచయం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి కనుక మనం చూసుకుంటే
ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అనేది కనిపిస్తోంది. కుటుంబ సభ్యుడికి సంబంధించిన ఒక మంచి విషయం ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తుంది ఈ రాశి వారికి. అలాగే మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీ సలహాను ఇతరులు గౌరవించే అవకాశం ఉంటుంది. మీ మాట కుటుంబానికి ఉపయోగకరంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి విద్యార్థులకి ముఖ్యమైన ఫలితాలు కనుక మనం చూసుకుంటే, మీ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకునే లెర్నింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయడానికి మంచి రోజని చెప్పొచ్చు. ఫ్యూచర్ కెరియర్ ప్లానింగ్ చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కెరియర్ ప్లానింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక క్లియర్ డైరెక్షన్ ఏర్పడేటటువంటి అవకాశం అనేది ఈ రాశి వారికి కనిపిస్తోందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యమైన ఫలితాలు కనుక మనం చూసుకుంటే, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. మహిళలకు తమ ప్రతిభ పైన నమ్మకం పెరిగి కెరియర్, బిజినెస్ లేదా పర్సనల్ గోల్స్ విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ పైన దృష్టి పెడతారు. సేవింగ్స్, బడ్జెట్ మరియు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ విషయంలో మంచి ఆలోచనలు రావచ్చు. చిన్న మొత్తాల్లోనైనా ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ప్లానింగ్ అనేది ఈ రాశి వారు ప్రారంభిస్తారు. మరి వీరు చేసుకోవాల్సిన రెమెడీస్, ముఖ్యమైన పరిహారాలు కనుక మనం చూసుకుంటే, హనుమంతుడిని ప్రార్థించండి. మంగళవారం ఉదయం లేదా సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకోండి. ఎర్ర కందిపప్పును దానం చేయండి. మీ సామర్థ్యానికి అనుగుణంగా ఎర్ర కందిపప్పు లేదా అవసరమైన ఆహార పదార్థాలను దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఇక మంత్ర జపం చూసుకుంటే, ఉదయం ప్రశాంతంగా కూర్చుని ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించండి. అలాగే కుంభరాశి వారికి ఆగస్టు 11 మంగళవారం మొత్తం మీద ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్యాష్ ఫ్లో, ఇక కెరియర్ రికగ్నైజేషన్, బిజినెస్ కాంటాక్ట్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఈరోజు తీసుకునే సానుకూల నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి అవకాశం అనేది రాశి వారికి కనిపిస్తుంది. ఈరోజు మీకు మంచి ఫలితం రావాలని కోరుకుంటూ జై హనుమాన్ అని చెప్పి టైప్ చేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు, కెరీర్ అప్డేట్స్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, ఆస్ట్రాలజీ, వెల్త్ ప్రెడిక్షన్స్ మరియు జ్యోతిష్య విశ్లేషణ కోసం రాశి వస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.